హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ వెబ్ సిరీస్ అయిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. డైరెక్టర్ బై రాధా మోహన్. ఈ వెబ్ సిరీస్ కామెడీ అండ్ డ్రామా పరంగా ప్రతి ఒక్క సీన్స్ అయితే నచ్చుతాయి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 to 40 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, రత్నస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఉన్నప్పుడు అమిత అనే అమ్మాయితో కలిసి తన జీవితాన్ని అయితే సాగిస్తూ ఉంటాడు. కానీ చెన్నై నుండి ఊటికి వచ్చిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన జీవితం హ్యాపీగా సాగిస్తూ ఉంటాడు. కానీ అంతలోనే రత్నస్వామికి నా ద్వారా అమితకు ఒక కొడుకు పుట్టాడు అని తెలుసుకున్న తర్వాత రెండో భార్య కొడుకువైన కార్తిక్కి జరిగిందంతా చెప్పేసి, నేను చనిపోయేలోపు నా మొదటి భార్య కొడుకుని చూసి చనిపోవాలని అయితే కోరుకుంటారు. మరి రత్నస్వామి చనిపోయేలోపు మొదటి భార్య కొడుకువైన యోగిబాబు అలియాస్ సచిన్ బాబుని, రెండో భార్య కొడుకువైన కార్తిక్ యోగిబాబుని ఇంటికి ఎలా తీసుకువచ్చాడు, యోగిబాబు ఇంటికి వచ్చిన తర్వాత తన నాన్న మీద ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు, యోగిబాబు రత్నస్వామి మొదటి భార్య కొడుకు అని కార్తిక్ వాళ్ళ అమ్మకి అక్కకి ఎలా తెలిసిన తర్వాత వీరి ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు జరిగాయి అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 నుంచి 40 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్క సీన్ కామెడీగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా యాడ్ చేసి ఏడిపించడానికైతే ట్రై అయితే చేశారు యోగిబాబు గారు. గతంలో చాలా సినిమాలు మనం చూసాం. ఏ సినిమాలో వచ్చిన కామెడీ పరంగా ప్రతి ఒక్కరికైతే దగ్గరవుతైతే ఉంటాడు. కానీ ఈ వెబ్ సిరీస్లో మాత్రం యోగిబాబు గారు ముందుండి అయితే నడిపించడానికి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబుని కార్తిక్ చెన్నై నుండి ఊటికి తీసుకువెళ్తైతే ఉంటాడు. సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబు కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కార్తిక్ అలాగే యోగిబాబు వీరి మధ్యలో జరిగే చిన్న గొడవల్ని కూడా చాలా కామెడీగా అయితే చూపించారు. థర్డ్ ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబు మొదటిగా వాళ్ళ నాన్న మీద కోపంగా అయితే ఉంటాడు. కానీ ఆ కోపం తగ్గిన తర్వాత యోగిబాబు తమ్ముడైన కార్తిక్ పెళ్లి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్క ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్లో వచ్చే కామెడీ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫోర్త్ ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబు రత్నస్వామి మొదటి భార్య కొడుకు అని ఇంట్లో తెలిసిన తర్వాత వీరి ఫ్యామిలీలో చాలా ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ సమయంలో యోగిబాబు గారు ఒక పక్క నవ్వుతూనే మరొక పక్క ఏడిపించడానికి చెప్పుకోవచ్చు. చాలామంది యోగిబాబుని తిడుతూ ఉంటే బయటికి ఒక్క మాట కూడా అనలేక లోపలనే కుమిలిపోతూ వెబ్ సిరీస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం ఏదో ఒక విధంగా కొన్ని సీన్స్ అయితే టచ్ అయితే ఉంటాయి భయ్య. ఫిఫ్త్ ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబు అండ్ తన అమ్మ మధ్యలో ఉన్న చాలా ఎమోషనల్ సీన్స్, అంతేకాకుండా యోగిబాబు వాళ్ళ అమ్మని తన నాన్న ఎందుకని వదిలేసి వెళ్ళిపోయాడు, యోగిబాబు ఎందుకని చెన్నైలోనే ఒక చిన్న హోటల్ నడిపిస్తున్నారు, వీరి పేదరికం ఏంటి, వీరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అని చాలా సీన్స్ అయితే చూపించారు. యోగిబాబు మాత్రం నాకు మా నాన్న నచ్చడు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళమ్మ యోగిబాబుని కొట్టి మరి మీ నాన్న చాలా మంచోడు అని చెబుతూ ఉంటాడు. ఆ సమయంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అయితే 5th ఎపిసోడ్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఎపిసోడ్ అయిన 6th ఎపిసోడ్ చూసుకుంటే యోగిబాబు గారిది ఒక ఫైట్ సీన్ ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 మెంబర్స్ని కొడతారు. ఆ సమయంలో చెప్పుతున్న డైలాగ్స్కి ఇటు పక్కన కొంతమంది భయపడుతూనే మరో పక్క నవ్వుకోకైతే తప్పదు. అలాగే యోగిబాబు గారిది కూడా లవ్ స్టోరీ 4th ఎపిసోడ్లో స్టార్ట్ అవుతుంది. 6th ఎపిసోడ్లో అయితే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడు. లవ్ స్టోరీ కూడా కొద్ది వరకు అయితే వర్కౌట్ అయింది. అలాగే యోగిబాబు గారిని పెద్ద కొడుకుగా వాళ్ళ ఇంట్లో అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఆ సమయంలో కూడా కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ అయితే కార్తిక్ వాళ్ళ అమ్మ అయితే చెబుతూ ఉంటుంది. ఆ డైలాగ్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు అంటే ఒక 3 ఎపిసోడ్లు కామెడీగా చూపించి రిమైనింగ్ 3 ఎపిసోడ్లు కామెడీగా అండ్ ఎమోషనల్గా యాడ్ అయితే చేశారు. మీకు ఈ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే ఎక్కడ లాగ్ అయితే అనిపించదు అండ్ బోరింగ్ ఫీల్ కూడా మీకు ఎక్కడైతే ఫీల్ అవ్వరు. యోగిబాబు గారు ఎప్పుడైతే తాగుతూ ఉంటారో ఆ సమయంలో స్క్రీన్ ప్లే అండ్ కామెడీ సీన్స్ అయితే చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. అంతేకాకుండా యోగిబాబు అండ్ తన తమ్ముడైన కార్తిక్ వీరి మధ్యలో కూడా చాలా వరకు కామెడీ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే కార్తిక్కి బావ అయితే ఉంటాడు. కార్తిక్ అండ్ బావ వీరి మధ్యలో కూడా చాలా వరకు కామెడీ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే యోగిబాబు గారు మొదటి భార్య కొడుకు అని ఇంట్లో తెలియకుండా కవర్ చేసే సీన్స్ కానివ్వండి, ఎప్పుడైనా ఇంట్లో ఇతను ఎవరు అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా వీళ్ళు కవర్ చేసే సీన్స్ కానివ్వండి, అలాగే కార్తిక్ వాళ్ళ బావ చేసే కామెడీ అయినా ఆ సమయంలో చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ కాన్సెప్ట్ చాలా వరకు వర్కౌట్ అయింది.
ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకురావడం అదైతే చాలా వరకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యోగి బాబు గారి కామెడీ టైమింగ్, అంతేకాకుండా కొన్ని సీన్స్లో ఎమోషనల్ యాడ్ చేయడం, ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్నంతకైతే పర్ఫెక్ట్ అయితే ఉంది. అంతేకాకుండా యోగి బాబు గారు వాళ్ళ అమ్మతో కొన్ని ప్రామిస్లు అయితే తీసుకుంటాడు. ఆ ప్రామిస్లు వచ్చినప్పుడు ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే యోగి బాబు గారు అమ్మ ఎమోషనల్గా చెప్పే డైలాగ్స్, ఇవి చాలా వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. అలాగే ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమైతే లేదు, ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. కాకపోతే ఒక 3rd ఎపిసోడ్ అండ్ 4th ఎపిసోడ్లో అక్కడక్కడ యోగి బాబుతో పాటు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మెన్షన్ చేసి వీరి మధ్యలో వచ్చే కన్వర్షన్ కొద్దిగా ల్యాగ్ అయితే అనిపించింది, కానీ మిగతాది మీకు ఎక్కడైతే బోరింగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా కొన్ని క్యారెక్టర్స్కి అయితే సీజన్ 2లో ప్లాన్ అయితే చేశారు. మరి సీజన్ 1లో వాళ్ళు ఉన్నందుకు వీరికి, అలాగే యోగి బాబు గారికి, అలాగే మిగతా క్యాస్టింగ్కు ఉన్న సంబంధం ఏంటిదని క్లియర్గా అయితే చూపించలేదు. అలాగే కార్తిక్కి లవ్ స్టోరీ అయితే ఉంటుంది, కానీ ఒక చిన్న ప్రాబ్లంకి బ్రేకప్ చేసుకోవడం, ఇది మాత్రం చాలా మైనస్ అయితే అనిపించింది. ఇవి తప్ప మిగతావి ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ అయితే నాకు ఏమైతే కనిపించలేదు. మరి ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒక వల్గర్ సీన్స్ అండ్ ఒక వల్గర్ డైలాగ్స్ అంటూ ఒకటి కూడా లేదు. ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తమిళ్ వెబ్ సిరీస్ అయిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.